యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. యోబుకి తెలిసిన సారాంశం ఏమిటంటే, తనకు సజీవుడైన విమోచకుడు ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, దేవుడే. రాబోయే కాలంలో ఒకప్పుడు ఈ విమోచకుడు ఈ భూమి మీద నిలబడతాడు. యోబు ఆయనని చూస్తాడు. ఏది ఏమైనా శరీరంతో గాని శరీరం లేకుండా కాని దేవుణ్ణి తాను చూడగలిగే రోజు కోసం యోబు ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. తన సృష్టికర్తను కలుసుకునేందుకు అతడు సిద్ధమవుతూ ఉన్నాడు. మనము కూడా మన సృష్టికర్తను చూడాలనే ఆశతో సిద్ధపడదాం. అట్టి కృపను, ధన్యతను ఈ దినాన ప్రభువు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, అయా సజీవుడు అయిన నిన్ను మేము కన్నులారా చూసేటువంటి ధన్యతలోనికి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.